వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు జూన్ 2వ తారీఖు నుంచి గురుడు మొత్తం మనకి స్థానచలనం జరిగింది అని చెప్పేసి వింటా ఉన్నాం. దీనివల్ల గురు మార్పు వల్ల అన్ని రాశులలో జరిగే శుభాశుభాలు ఏంటి, ఎట్లాంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి? ప్రధానంగా మనకు వీక్షించేటువంటి ప్రేక్షకులకి తెలియవలసినటువంటిది, గురు మార్పు జరగబోతుంది 2వ తారీఖు నుంచి. ఎప్పటి వరకు? అక్టోబర్ 30వ తారీఖు వరకు గురువు కర్కాటక రాశిలో ఉంటాడు. నవగ్రహాలలో నవీన్ గారు, నవగ్రహాలలో అత్యంత శుభకరుడు ఎవరయ్యానంటే గురువు. ఈ గురువు దగ్గర ఏమేమి ఉన్నాయి అంటే, ఒక్క గురువుని గనక మనం అనుకూలంగా మరల్చుకుంటే మొట్టమొదటిగా విద్యా కారకుడు గురువు. ఓకే. వివాహ కారకుడు కూడా గురువే. ఎందుకంటే గురుబలం ఉంది, లగ్నబలం ఉంది అని అంటారు కదా. పెళ్లి జరిగేది గురుబలం ఉన్నప్పుడే. అలాగే సంతాన కారకుడు, ధనకారకుడు, పనులలో అనుకూలత, కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ ఒక్క గురుగ్రహం అనుకూలించడం వల్ల అన్నీ కూడాను మనకు సంప్రాప్తమవుతాయి. అటువంటి గురుడు తనకు సొంత రాశి అయినటువంటి ధనుస్సు మీనరాశిలో కంటే చాలా యోగప్రదంగా కర్కాటక రాశిలో ఉంటాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన సొంత ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి, మనం చాలా హ్యాపీగా ఉంటాం. అంతలే కాకుండా ధైర్యంగా కూడా ఉంటాం. కానీ మనకంటూ ఒక ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ లో ఉంటే మనం ఎట్లా ఉంటాం? అక్కడ ఫామ్ హౌస్ అని అంటే సంతోషం, అంతకు మించి ఇంకా ఏముండదు. అక్కడ సంతోషంగా ఉండడం కోసం ఉంటాం. అంటే అంతటి సంతోషంగా ఉచ్చ స్థితిలో గురుడు రాబోతున్నాడు. కాబట్టి 12 రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళకి, కొంతమందికి ఇప్పటి వరకు మంచిగా శుభయోగంగా ఉన్న వాళ్ళకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, ఇప్పటి వరకు కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళకి గురు మార్పు వల్ల అద్భుతమైనటువంటి యోగ ఫలితాలు ఈ 2వ తారీఖు నుంచి రాబోతున్నాయని చెప్పవచ్చు. ఓకే గురుగారు, మామూలుగా మనం ఇప్పుడు ఈ 12 రాశుల గురించి మాట్లాడదాము. ఈ 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతాం? 12 రాశుల్లో ప్రధానంగా మనం చర్చించుకోదగినటువంటిది ఏ రాశుల వారికి బాగుంటుంది. మొట్టమొదటిది 12 రాశుల్లో ఈ మిథున రాశి వారికి గురుడు యోగప్రదుడుగా ఉన్నాడు. కన్యా రాశి వారికి యోగప్రదుడుగా ఉన్నాడు. వృశ్చిక రాశి వారికి యోగప్రదుడుగా ఉన్నాడు. మకర రాశి వారికి మరియు మీన రాశి వారికి సంపూర్ణముగా ఈ 5 రాశులు అనగా మిథున, కన్యా, వృశ్చిక, మకర, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి. ఈ 5 రాశుల్లో వాళ్ళకి అత్యంత యోగప్రదుడుగా ఉండబోతున్నాడు. మిగిలినటువంటి మేష, వృషభ, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి కొన్ని గురుగ్రహ మార్పు వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదుర్కోక తప్పదని గమనించాలి. అయితే ప్రేక్షకులు ఈ చెప్పినటువంటి రాశుల్లో, బాగా ఉన్నటువంటి రాశుల్లో మనము సంతోషపడడం సహజమే. కానీ బాగా లేనటువంటి రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం నిరభ్యంతరంగా అక్కడ ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. గురువు యొక్క అనుగ్రహాన్ని నిరంతరం పొందగలిగితే చాలు అని చెప్పవచ్చు. కాబట్టి గురువు అంటేనే దైవగ్రహం. కాబట్టి దేవతా అనుగ్రహాన్ని ఈ యొక్క మేష, వృషభ, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభరాశుల్లో జన్మించినటువంటి వారు కనుక నిరంతరం పొందగలిగితే ఆ గురువు వల్ల వచ్చే అశుభ ఫలితాలు కూడా తొలగిపోయి సంపూర్ణంగా 12 రాశుల వారు కూడాను ఆనందకరమైనటువంటి జీవితాన్ని యొక్క గురుగ్రహ మార్పు వల్ల పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. ఎలాంటి పరిహారాలు ఉన్నాయి గురుగారు? అంటే మామూలుగా ఒకవేళ మిగిలిన వారికి బాగోదు, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటున్నారు కదా, ఏమైనా పరిహారాలు చేసుకోవాలి వారు? పరిహారాలు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బాగోలేనటువంటి రాశులైనటువంటి మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా ఉండడు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలంటే నిరంతరం తమ ఇష్టదైవమైన కానీ, కులదైవత ఆరాధన కానీ ప్రతినిత్యము ఈ 5 నెలల పాటు కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే గురువు వల్ల వచ్చేటువంటి అశుభ ఫలితాలు చాలా మటుకు శాంతించి మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం వలన సంపూర్ణమైనటువంటి యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ చెప్పినటువంటి మిథున, కన్య, వృశ్చిక, మకర, మీన రాశిలో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు. కాబట్టి ఈ గురుగ్రహం అనుకూలంతో పాటు మీరు నిరంతరం దైవానుగ్రహాన్ని పొందితే మరింత యోగప్రదుడుగా మారుతాడని చెప్పడంలో సందేహం లేదు. గురుగారు, మీనరాశి వారికి ఎలా ఉండబోతా ఉంది రాబోయే 5 నెలల పాటు? అంటే గురువు మార్పు వల్ల ఏం జరగబోతా? మీనరాశిలో ప్రధానంగా జూన్ 1వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ 2వ తారీఖు నుంచి
కర్కాటక రాశిలో ప్రవేశం చేసి 30వ తారీఖు అక్టోబర్ వరకు ఉంటాడండి నవీన్ గారు. అంటే మండే కట్టెల్లోంచి బూరెల బుట్టలో పడ్డట్టుగా మీనరాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. ఎందుకనంటే ప్రధానంగా ఈ యొక్క జూన్ 1వ తారీఖు వరకు అర్ధాష్టమ గురువు ధన నష్టాన్ని కలగచేశాడు. ఈ గురువు ఉన్నంత కాలం జూన్ 1వ తారీఖు వరకు కూడా వాళ్ళకి ధన నష్టం. ఇక మీన రాశులు అంటే రాశిలోనే శని సంచారం, ఏలినాటి శని ప్రభావం, జన్మ శని ప్రభావం. వెరసి వీళ్ళు పట్టిందల్లా కూడా బంగారం ముట్టుకున్న ఇనుమై కూర్చుంది ఇంతవరకు. కానీ ఎప్పుడైతే గురువు కర్కాటక రాశిలోకి వచ్చాడో గురు వీక్షణ ప్రభావము మొత్తం ఎంటైర్ వాళ్ళ యొక్క ఇబ్బందులన్నింటినీ కూడాను పక్కకు పెట్టేసే విధంగా ఉంటుంది. ఎందుకంటే గురువు చాలా శుభప్రదుడుగా ఉన్నాడు, రాష్ట్రాధిపతి కూడా పైగా. అటువంటి రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు ఉచ్చస్థితిలో ఉన్నటువంటి కారణం చేత ఎక్కడ వీక్షణ చేస్తున్నాడు? నవమ స్థానం మీద వీక్షణ, లాభస్థానం మీద వీక్షణ, రాశి మీద వీక్షణ. కాబట్టి ఈ మీన రాశిలో జన్మించినటువంటి వారికి వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు. అలాగే ప్రధానంగా నవమ స్థానం మీద కాబట్టి తలిచినటువంటి ఏ పని చేసినప్పటికీ కూడా ఏ వ్యక్తికైనా అదృష్టం కావాలని, అటువంటి అదృష్టం వీరికి కలగబోతుంది. విదేశీ యానం, విదేశీ విద్యకు సంబంధించి ప్రయత్నాలన్నీ కొలికి వస్తాయి. వివాహ సంబంధమైన విషయాలు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. లాభస్థానం మీద ఉన్నటువంటి దృష్టి కారణం చేత ఏ ప్రయత్నంలో ఉంటారో ఆ ప్రయత్నంలో లాభం చేకూరుతుంది. అలాగే రాశి మీద కూడా వీక్షణ ఉన్నటువంటి కారణం చేత ప్రతిదీ కూడాను హుందాగా వ్యవహరించడము, కీర్తి ప్రతిష్టలు ప్రధానంగా పెరగడము, పెద్దరికము లేదా పెద్ద బాధ్యతలు వీరికి అప్పగించడం, తద్వారా ఉద్యోగంలో ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు కానీ, లేకపోతే అదనపు బాధ్యతలు కానీ, ఏదైనా కానీ సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందడానికి మంచి స్థితిగతులు ఈ యొక్క మీనరాశి వారికి గురుగ్రహ ప్రభావం వలన ఎదురవుతాయని చెప్పవచ్చు. ఓకే. ఏమైనా పరిహారాలు ఉన్నాయి గురుజీ? లేదంటే ఇన్ని రోజులు కష్టాలు పడినాం కదా, ఇప్పుడు మాకు ఎట్లా బాగుంది అంటున్నారు కాబట్టి పరిహారాలు అవసరం లేదంటారు? అంటే దైవకారక గ్రహం అనుకూలిస్తుంది, అదృష్టం వరిస్తుంది, కానీ ఏలినాటి శని ప్రభావం ఉంటుంది కదా, దీనివల్ల కొన్ని కష్ట నష్టాలు. అంతేకాకుండా మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా ఉండాలి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ జూన్ 13వ తారీఖు రోజున అధిక జ్యేష్ఠ మాసం సందర్భంగా శని త్రయోదశి వస్తుంది. మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క శని ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నటువంటి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి, అలాగే గురువు మారినటువంటి కారణం చేత మేష, వృషభ, కర్కాటక, సింహ, తుల, ధనస్సు, కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి, ఓవరాల్గా 12 రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ పూజల హోమాలు, గురు కృపా కటాక్ష సిద్ధి హోమాదులు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల కాల్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక మీకు మీరుగా చేసుకోగలిగేటువంటి పరిహారాలు ఏవైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర అంటే ఫకీర్ చరిత్ర కాకుండా ఈ సంబంధించినటువంటి అసలు సిసలైన దత్తాత్రేయ చరిత్ర గీతా ప్రెస్ వాళ్ళది. ఆ దత్తాత్రేయ చరిత్ర గురువారం నాడు ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయడం. ఈ విధంగా ఈ 5 నెలలలో 16 సప్తాహాలు కనుక కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి గురువు సంపూర్ణంగా యోగిస్తూ అదనంగా శని వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే మార్గాన్ని సుగమం చేస్తాడని చెప్పవచ్చు. అంతేకాకుండా గురువు పిల్లల్లో ఉంటాడు కాబట్టి 12 సంవత్సరాల లోపల పిల్లలకి విద్యాదానము, వస్త్రదానము, వాళ్ళకి ఇష్టమైనటువంటి తినుబండారాలు తినిపించడం ద్వారా, పిల్లలు ఆనందపడడం ద్వారా మీకు దైవ బలం పెరుగుతుంది. ఇంకొక విధంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి గురువు పెద్దల్లో ఉంటాడు కాబట్టి వయసులో పెద్ద, హోదాలో పెద్ద, అధికారంలో పెద్ద, జ్ఞానంలో పెద్ద అయినటువంటి వాళ్ళు ఎప్పుడు కనబడ్డా, మఠాధిపతులు, పీఠాధిపతులు, సన్యాసులు, బ్రాహ్మణులు ఎక్కడ కనబడ్డా వాళ్ళకి పాద నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకోండి. ఏదైనా పని మీద బయటికి వెళుతున్నప్పుడు ప్రధానంగా తాత ముత్తాతల ఫోటోకి నమస్కారం చేసుకోవడం కానీ, లేదా పెద్దల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం తీసుకోవడం ద్వారా వాళ్ళు సంపూర్ణంగా విజయాన్ని పొందుతారు, అందులో సందేహమే లేదు. ఇక గురు సప్తాహాలు 16 సప్తాహాలు చేసే క్రమంలో గురువారం రోజు, ఆదివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధూమపానము, మద్యపానము, మాంసాహారము మరియు దాంపత్య జీవితం పనికిరాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వీరికి కలిసి వచ్చే రంగు అంటే మీనరాశి వారికి కలిసి వచ్చే రంగు, అదేవిధంగా వారం, ఏ వారం? ప్రధానంగా మీనరాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు, అలాగే పసుపు రంగు కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. గమనించాల్సింది, ఏ పని మొదలుపెట్టినప్పటికీ కూడా వీళ్ళు గురువారం రోజున కనుక మొదలుపెట్టినా లేదా శనివారం నాడు మొదలుపెట్టినా అద్భుతమైనటువంటి విజయాలు పొందుతారని చెప్పవచ్చు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.